దేవుడా, ఓ మంచి దేవుడా, ఓ మంచి దేవుడా, మంచి అమ్మనిచ్చావు, మంచి నాన్ననిచ్చావు, మంచి అమ్మనిచ్చో మంచి అందరితో నాన్న సరిపోద్ది అనుకుంటున్నావా? ఇంకా కావాలా? ఇంకా కావాలి, మంచి మొగుడు కూడా రావాలి, మంచి మొగుడు కూడా రావాలి, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టే వినాలి, నా చుట్టూ తిరగాలి, నా చుట్టూ తిరగాలి, నన్ను బంగారం డార్లింగ్ బుజ్జి లల్లి గిల్లి అనాలి. నన్ను బంగారం బుజ్జి అంటే అంటే చాలు. ఎక్కడ లేడు. మీరు సిగ్గుపడకండి. వేదగారు ఏంటి సంగతులు మరి? మీరేం కోరుకుంటారు? నేను ఇంకా కోరుకునే అయిపోయింది వయస్సు. ఎవరు అడగలే ఇలా కోరుకోమని, కోరుకున్నా బాగుండేది. మీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి కోరుకోండి. లేదు, అన్ని దొరికింది. సో ఏమో సాటిస్ఫాక్షన్ అవుతాం మేము లేడీస్. ఊరుకా, లేడీస్ లేదే అది సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ ఉందండి? లేడీస్ లో 99 కేజీలు బంగారం ఇచ్చినా అయ్యో 100 వస్తే బాగున్ను అనుకుంటారు. లేడీస్ లక్షణమే అది. అది ఇప్పుడు ఒప్పుకుందమ్మా. సరే, నువ్వు ఉదయం నుంచి నిద్ర లేచావు, మొక్కలకి నీళ్ళేస్తున్నావు, మంచి పని అయ్యేది కాబట్టి. తవ్వుతున్నావు, అలా తవ్వుతుంటే టప్ 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 అని సౌండ్ వచ్చింది. ఏముందా అని అటు ఇటు చూసావు, ఎవ్వరు చూడడం లేదు. ఇంకా తవి 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 తీసావు, పెద్ద ట్రంక్ పెట్టి ఒక్కరు దానివే మొత్తం లాగి బయట పెట్టావు, దాని తాళం బద్దలు కొట్టావు. అప్పుడు డోర్ తీద్దాం అనేటప్పుడు ఆగేవాలాగా. సో లోపల ఏం కావాలి నీకు? 1-2 కిలోలు బంగారం చాలు. ఉండేటుంది, ఇటే కదా ఉంటది. గుండె దడదలాడించింది. ఇంకా చాలా పెద్ద ట్రంక్ పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఉంది. ఆ వజ్రాలు, వెండి వెండి అన్ని పడతాయా దాంట్లో? ఎన్ని పడితే అన్ని పోని. క్యాష్, ఊరుకో, క్యాష్ 100 సంవత్సరాల క్రితం టంకు పెట్టి దొరికితే అందులో క్యాష్. అప్పట్లో ఏముందో ఏంటో చదలు పెట్టేదా? అది మార్చుకోవచ్చు కదా మళ్ళా. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ముందు చదువు మీద మనసు పెట్టు. సరే, అవన్నీ కావాలి. ఓకే, సో ఇప్పుడు అవన్నీ కావాలని మనసు అనుకుని ఇలా డోర్ ఓపెన్ చేయగానే మట్టి ఉందానండి, ఏం చేస్తా? ఎప్పుడు అనుకునేది కలలే కదా, కలలు అవ్వవు కదా అనుకుంటాం అంతే. అలా అనుకోకూడదు. దీంట్లో ఇలా అయితే అయింది, మొగుడు విషయంలో అన్నా కరెక్ట్ అవ్వాలి అనుకోవాలి. ఎందుకంటే నాకు ఏడిపించేస్తాను నన్ను. ఓకే, రెడీ, జాగ్రత్తగా విను. చిటికి మీద చిటికి వేయరా, చిన్న చిన్నగా గంతులు వేయరా, గంతులతో చిందులేయరా, 250 సెలబ్రేట్ చేయరా. చిటిక మీద చిటిక వేయరా, చిన్న చిన్న గంతులు వేయరా, 250 సెలబ్రేట్ చేయరా. డైరెక్ట్ 250 దగ్గరికి వెళ్ళిపోయి మధ్యలో అని ఏం చేస్తావు? చిటికి మీద చిటికి వేయరా, చిన్న చిన్నగా గంతులేయరా, గంతులతో చిందులేయరా, 250 సెలబ్రేట్ చేయరా. చిటిక మీద ఒకసారి మొదలు. చిటిక మీద చిటిక వేయరా, చిట్టి చిట్టి గంతులు వేయరా. అబ్బో, చిట్టి చిట్టి గంతులు. చింతలతో 250 సెలబ్రేట్ చేయరా. అచ్చా, డైరెక్ట్ చేసేరా. మరి భోజనాలు ఎవరు పెడతారు? వద్దులే. వద్దా? ఇదేంటండి సెలబ్రేషన్స్ లో భోజనాలు వద్దా అంటది? తినేసి వచ్చావు. 12 గంటలకి తినేస్తావా? అన్నిట్లో ఫాస్ట్ ఉందండి మా చెల్లి. ఓకే, గట్టిగా చెప్పలు కొట్టండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఏం పేరు? లలిత. ఏం పేరు బావగారి పేరు? సాగర్. సాగర్. ఓకే, ఏం చేస్తాడు? ఎలక్ట్రీషియన్. ఓ, కరెంట్ ఉంటది అయితే. కొంచెం దూరంగా జరగమ్మా. ఎందుకు? ఎప్పుడైనా బావగారిని టచ్ చేసినప్పుడు షాక్ కొడుతుంటదా? అలా. సరే, పెరట్లో తవ్వితే పెద్ద సూట్ కేసు దొరికింది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం. దాంట్లో ఏం కావాలి? నీకేం కావాలి? నాకొద్దు మా అబ్బాయికి. డైపర్లు అవి కొనుక్కోవచ్చబ్బా. మీ అబ్బాయి కోసం పెద్ద టంకు పెట్టి తవ్వి అందులో చెడ్డీలు డైపర్లు. డైపర్లు వేసుకునేంత. ఎంత? 12 years. 12 years అంటే పోనీ డైపర్ల తర్వాత చెడ్డీలు వేసుకుంటున్నాడు. పోనీ అమ్మాయి అన్న అమ్మాయి కోసం బంగారం అడగచ్చు, అబ్బాయి కోసం ఏం అడుగుతావు? అదిరిపోయి కోడలు కావాలా ఏంటి అప్పుడే? కోడలు కావాలిగా మరి. కోడలు వస్తే ఏం చేద్దామని అప్పుడే నీ ప్లానింగ్? మనమేం చేయం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనుకో. నువ్వు కోడల్ని ఎలా దారిలో పెడదాం అనుకుంటున్నావు? పట్టించుకోండి. నేను ఊరుకో, వదిలేస్తాను. ఏంటి సిస్టర్ ఏం మాట్లాడుతున్నావు అసలు? మనం తెలుగు వాళ్ళం అయి ఉండి, ఒక ఫ్యామిలీ అయి ఉండి, కోడలు వస్తే పట్టించుకోకుండా ఎలా ఉంటావు అసలు? సూర్యకాంతం గారు మన కుల దేవత. ఇదిగో బాబు, అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపడుతుంది, దాని మాట నమ్మకం. నువ్వు ఇగో ఇలా చిటికేస్తే కోడలు అత్తయ్య గారు అంత కంట్రోల్లో పెట్టమంటారా? అయితే మీరు చెప్పారుగా, పెడతాను. చిటికే చెప్తా. అత్తయ్య గారు చెప్పండి. ఇప్పుడు ఇంటి పరిస్థితులు మారిపోయాయి నాయన. సరే, జాగ్రత్తగా విను. 250 పండుగ మా ఇంటికి భోజనానికి రా అని బొట్టు పెట్టి పిలిచింది లల్లి. భోజనంలో బొబ్బట్లు పెట్టలేదని బోరుని ఏడుస్తుంది లల్లి చెల్లి లిల్లి. 250 పండక్కి భోజనానికి పిలిచింది లల్లి. ఏం పెట్టి బొట్టు పెట్టి పిలిచింది అన్నానా? బొట్టేది అక్కడ. మళ్ళీ 250 పండక్కి బొట్టు పెట్టి పిలిచింది భోజనానికి లల్లి. భోజనాల్లో బొబ్బట్లు లేవని వెక్కి వెక్కి ఏడ్చింది లల్లి చెల్లి లిల్లి. బోరేది?
మేడం మీరు రండి. నువ్వు మేడం మా నాకు చెల్లి రా అంట. రండి. ఏం పేరండి? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. అయ్యో తెలుగోడే. సరే జాగ్రత్తగా వినండి. 250 పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది లల్లి. భోజనంలో బొబ్బట్లు పెట్టలేదని బోరుని ఏడుస్తుంది లల్లి చెల్లి బల్లి. 250వ పండక్కి బొట్టు పెట్టి పిలిచింది లల్లి. భోజనానికి మెయిన్ అది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు పెళ్లికి వెళ్ళాం అనుకోండి, ఆ పైన ఫోటో తీసుకోవడానికి చాలా పెద్ద లైన్ ఉంటది. ఈ లోపల మన అసలైన కార్యక్రమానికి అనిచ్చేస్తాం కదా, అలాగనమాట. రెడీ. 250వ నేనేం పాపం చేశాను, నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి.